స్వామి, చరాచర ప్రపంచాన్ని చుట్టి రమ్మంటే మీ అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేశావు. తల్లిదండ్రుల్లోనే ప్రపంచం ఉంది అని చాటావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అన్నయ్యే నా తల్లి తండ్రి. ఆయనలోని ప్రపంచాన్ని చూసుకున్నా. మా వదిన మా అన్నయ్యే తన ప్రపంచం అనుకునే అమాయకురాలు. భర్త కనిపించడం లేదనే బాధని పైకి చెప్పుకోలేక లోపలే మదన పడుతూ అనారోగ్యం పాలైంది. తను పూజలు చేసినా వ్రతాలు చేసినా అన్నీ తన భర్త కోసమే. అలాంటి మా అన్న వదినలకు ఈ పరిస్థితి ఏంటి స్వామి? మా అందర్నీ ఆదుకునే మా అన్నయ్యకు, అన్నపూర్ణలా ఆదరించే మా అన్నయ్యకు ఈ జీవన్ మరణ సమస్య ఏంటి? ఒకరి పక్కన ఒకరు శివ పార్వతుల్లా ఉండాల్సిన వాళ్ళు పక్క పక్క గదుల్లో స్పృహ లేకుండా ఉండడం ఏంటి? ఎవరు లేని వాళ్లకు నువ్వే దిక్కంటారు. మా దిక్కు నువ్వే. మా అన్న వదినల్ని కాపాడుకునే ధైర్యాన్ని, శక్తిని, నమ్మకాన్ని నాకివ్వు. డాక్టర్, హరిగారికి ఎలా ఉంది? ట్రీట్మెంట్కి ఆయన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అయినా రిజల్ట్ కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ఏం చేయాలో సుభద్ర గారే డిసైడ్ చేయాలి. మేము చెప్తే ఆమె ఎమోషనల్ అవుతుంది. మీరే కన్విన్స్ చేసి చెప్పండి. సుభద్ర, ఏమైంది దేవ్? అన్నయ్యకి ఆపరేషన్ కంప్లీట్ అయిందా? చెప్పు దేవ్, చెప్పు దేవ్. మీ అన్నయ్య కండిషన్ తమ చేతుల్లో లేదన్నారు డాక్టర్. ఈ ఆపరేషన్ చేయడం మా వల్ల కాదంటున్నారు. ఐఎమ్ సారీ సుభద్ర గారు. ఇంతవరకు రిజల్ట్ 50-50 ఛాన్సెస్ అనుకున్నాం, కానీ మీ అన్నగారి కండిషన్ 90% బ్యాడ్గా ఉంది. హోప్లెస్ అనిపిస్తుంది. మా అన్నయ్య బతుకుతాడనే హోప్ నాకుంది. అది మీ ఒపీనియన్. మేమైతే దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా లేము. మీ అన్నయ్య గారిని తీసుకెళ్ళడమే మంచిది. మా అన్నయ్య వదిని సేఫ్గా ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తా. యు మీన్? ఐ మీన్ మా అన్నయ్యకి ఆపరేషన్ నేను చేస్తా. ఇలాంటి కండిషన్లో మీరు ఆపరేషన్? కండిషన్ క్రిటికల్ కాబట్టి నేనే రిస్క్ చేస్తా. మా అన్నయ్యని నేనే రక్షించుకుంటా. సుభద్ర గారు, నో ప్రాబ్లం దేవ్.
మా అన్నయ్య గుండెల్లో నేనున్నా. గుండె పక్కన బుల్లెట్ని ఆ మాత్రం తేలేనా? మా వదిన కండిషన్ ఏంటో అబ్జర్వ్ చేస్తూ ఉండవు. మీ అన్నయ్యకి ఏం కాదు కదా? అన్నకి ఏమవుతుంది వదినా? ఏం కాదు. ఏంటి సింహ, శిరీషకి ఎలా ఉంది? సుభద్రమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళిందమ్మా. పాపం వ్రతం చేస్తూ అలా పడిపోయిందేంటి? ఇంతకీ హరికృష్ణ గారేరి? ఏదో పని మీద సిటీకి వెళ్ళారు. ఎక్కడికెళ్ళినా నేను తీసుకెళ్తారే? అది నా ఆరోగ్యం బాలేదని అన్నయ్య వెళ్ళారు. మరి శిరీషతో పాటు ఆసుపత్రికి నువ్వెళ్ళలేదా? సుభద్రమ్మ ఎవరిని రావద్దని చెప్పింది. ఏందో మరి, హరికృష్ణ గారేమో ఊరెళ్ళారు, శిరీష గారికేమో ఇలాగైంది. స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అన్నయ్య రాలేదని బాధపడుతూ పూజలు చేస్తున్న మా వదినకి ఇలా అయిపోయింది. మా అన్నయ్య ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండే మా అన్న వదినలకి ఈ పరిస్థితి ఏంటి స్వామి? అన్నయ్యకి ఏమైందోనని కుమిలిపోతున్న మా వదిన మాతో కూడా చెప్పుకోలేక అనారోగ్యం పాలైంది. మా అన్నయ్య త్వరగా రావాలి, మా వదిన కోలుకోవాలి. వాడెక్కడున్నా క్షేమంగా ఉండాలి స్వామి, క్షేమంగా ఉండాలి. బాలుగారు నమస్కారం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. దేనికో రమ్మని కబురు పెట్టారు? మీతో క్రికెట్ ఆడదామని. నేను బ్యాటింగ్ చేస్తాను, మీరు బౌలింగ్. క్రికెటా? అది కూడా నేను బౌలింగా? భలేవారండి. మీరు పిసుక్కునే బాల్ తప్ప
నాకు క్రికెట్ బాల్ గురించి ఏం తెలుసు? ఈ బాల్ గురించి ఇప్పుడు దేనికి? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? ఆ రోజు నా పెళ్లి చెడగొట్టిందే దాన్ని. ఓహో, తాళితో వచ్చి మిమ్మల్ని బలంగా తన్ని వెళ్ళింది ఆ పిల్లనా? ఆ ఫ్లాష్ బ్యాక్ అవసరమా? ఆహా, మీరు గుర్తు చేశారు, నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. కర్మ, తన్నింది మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు. మామూలు విషయమా అండి? ఓ ఆడపిల్ల, పైగా రోజు డంబుల్స్ కొట్టే మిమ్మల్ని దడదడలు ఆడించిందంటే ఆపుతారా? మంచి ముహూర్తం చూడండి. అలాగేనండి. ఛీ, వేధవది. 3 నెలల వరకు మంచి ముహూర్తమే లేదండి. నిజమండి. మీరు రోజూ పిసుక్కునే బాలు మీద ఒట్టు. ఏయ్! ఆ, ఆ. చెప్తా. ముందు మీరు కూర్చోండి, నేను చెప్తాను కదా. మీరు కూర్చోండి. అంటే అది ఓ రకంగా అటు ఇటుగా పెట్టుడు ముహూర్తాలు మాత్రం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే అదే పెట్టండి. ఓ వారం రోజుల్లో, అంటే వచ్చే శనివారానికే ఫిక్స్ చేయండి. సరిపోయింది. పెట్టుడు ముహూర్తాలు కూడా మీరే పెట్టేసుకుంటే ఆ మాత్రం అరిష్టానికి నేను రావడం దేనికట? వచ్చే శనివారం అర్ధరాత్రి 12:05 దివ్యమైన ముహూర్తం. మీ ఇష్టానుసారం తాళి కట్టేస్తే ఆ పిల్ల తన కష్టానుసారం కాపురం చేసుకుంటుంది. అయితే అదే ఫిక్స్. శనివారం మీ చేతులతో మా పెళ్లి జరిపించబోతున్నారు. ఈసారైనా జరుగుతుందంటారా? ఏంటి? అదే, ఈసారి జరిగి తీరుతుంది అంటున్నాను. ఉంటానండి.
విన్నావుగా, వారంలో మన పెళ్ళి. నువ్వు ఒప్పుకుంటావని ఇన్నాళ్ళు ఆగాను. నీకు ఏం కావాలో చెప్పు. నగలా, చీరలా, ఏమైనా సరే. మన పెళ్ళి ఎక్కడ జరగాలో చెప్పు. గుడిలోనా, రిజిస్టర్ ఆఫీస్లోనా, లేదంటే కళ్యాణ మండపంలోనా? సార్ 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 మీ విషయంలో మేము తప్పు చేశాము. అలా ఎందుకు జరిగిందో కూడా చెప్పాము. మా అక్కకి పెళ్లి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. తనను వదిలేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం రేయ్. పెడతాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏయ్! ఎంత ధైర్యం రా నీకు? బతకాలం లేదా? సార్ నన్ను చంపేయండి సార్, కానీ మా అక్కని మాత్రం ఇబ్బంది పెట్టకండి. నిన్ను రేయ్! పీక మీద కాలేస్తే అరక్షణంలో చస్తావు. బాలు ప్లీజ్, బాచి నేను చేయొద్దు. ఏయ్! ఇంతవరకు ఆడిన డ్రామాలు చాలు. నోరు మూసుకొని పెళ్ళికి రెడీగా ఉండు. అక్క, బాచి దెబ్బ తగిలిందా? నీ జీవితం మీద పడే దెబ్బ కన్నా ఇది పెద్దదేం కాదు. చూసావుగా, వీడో పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. నీకు తాళి కట్టి తీరుతా అంటున్నాడు. ఏం చేస్తావక్క? వీడు కనుక నీ మెడలో తాళి కడితే నీకన్నా ముందు నేను చచ్చిపోతానక్క. అన్నయ్య, నువ్వు కత్తి పట్టి ఎంతో మంది నిస్సహాయుల వైపు నిలబడ్డావు. డాక్టర్గా నేను కత్తి పట్టి నిన్ను బతికించుకోవాలని నీ ముందు నిలబడ్డాను. చెల్లెలు అన్న చేతికి రాఖీ కట్టి రక్షాబంధనంగా నిలవమని ఆశీస్సులు తీసుకుంటుంది. నేను చేసే ఈ ఆపరేషన్ నీకు రక్షాబంధనంగా మిగలాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం కోరుతున్నాను. నేను ఎన్నో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసినా నా చేయి ఫస్ట్ టైం వణుకుతుంది. ట్రీట్మెంట్ కోసమైనా సరే నీ ఒంట్లో కత్తి దింపడం అంటే నా గుండె లయ తప్పుతుంది. నా మనసును, ఆలోచనను, శరీరాన్ని అదుపులో ఉంచి నిన్ను కాపాడుకునే మనోధైర్యాన్ని నాకు నువ్వే ఇవ్వాలి. నన్ను ఆశీర్వదించు. సుభద్ర గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ స్టార్ట్.
హరికృష్ణ గారు చనిపోయారు. మా 2 కుటుంబాలని కష్టాల పాలు చేయాలనుకుంటున్న వాళ్ళని అంత సులభంగా వదిలిపెట్టను.